కిస్టుపురం ఆశా వర్కర్ కృష్ణవేణిపై టీడీపీ వర్గీయులు జరిపిన దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీటు ఆధ్వర్యంలో పలువురు ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేసి నిరసన తెలిపారు. ఆశా వర్కర్స్ ఐక్యత వర్ధిల్లాలని, ఆశా వర్కర్స్ పై రాజకీయ వేధింపులు ఆపాలని, ఆశా వర్కర్లను రక్షించాలని, ఆశా వర్కర్లకు భద్రత కల్పించాలంటూ హోరెత్తించారు. కిస్టుపురం ఆశా వర్కర్స్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్స్ కృష్ణవేణిని పరామర్శించారు. శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కె నాగమణి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి ధనలక్ష్మి, సీటు నాయకులు 5 పిహెచ్సిలకు చెందిన ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సరిగా చేసినందుకు ఈ రోజు ఇంటి మీదకి వచ్చి నాకు ఇష్టసరం కొట్టారు సార్. అలా అడగండి, మొన్ననే వెళ్ళాను సార్. లేదంటే స్మైల్ డాక్టర్ గారికి అడగండి, నా గురించి చెప్తారని. నేను అంత సిన్సియర్గా డ్యూటీ చేస్తానని. పూండి మేడం దగ్గరికి వెళ్ళినా నాకు ఏ రోజు రూపాయి ఇచ్చినా నేను ఎవరి దగ్గర తీసుకోను సార్. అలాంటిది ఈ రోజు లాస్ట్కి టాప్లు కాయవలసి వచ్చింది వాళ్ళ చేతిలో. లలితమ్మ, మామిడి కృష్ణారావు అనేసి 2 భార్య భర్తలు వచ్చారు సార్. వచ్చి ఆవిడ ఏమన్నదంటే నాకు జ్వరము, ట్యాబ్లెట్లు ఇవ్వు అని అడిగింది సార్. అయితే మాకు ఇస్తే ఏంటంటే మామూలుగా పారాసెటమాల్ 500 ఇస్తారు సార్. కాకపోతే ఆవిడ ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి ఓన్ మెడిసిన్ డోలో ఇన్ని నెక్స్ట్ సిప్రో కలిపేసి తెచ్చిచ్చి ఇవి వేసుకుంటే వేరంగా తగ్గుతాయి అత్తమ్మని నేను మంచిగానే చెప్పాను సార్. చెప్పినాక అతను ఏమన్నారంటే మరి బీపీ ట్యాబ్లెట్స్ అడిగారు సార్. అడిగితే నేను అన్నాను బీపీ ట్యాబ్లెట్స్ అయితే మాకు ఇవ్వరు, ఎందుకంటే అది ఎంత ఉందో ఏంటనేది అక్కడ 104 వెహికల్ దగ్గర చెక్ చేసి ఇస్తారు కాబట్టి అవైతే మాకు ఇవ్వరు, మా దగ్గర ఉండవు అని చెప్పాను సార్. ఆ తర్వాత ఆ స్పెట్స్ కూడా నీవు ఇవ్వలేదు వస్తే అనేసి అన్నారు సార్. అయితే ఊర్లో ఎవరికి కూడా రాలేదు, మీతో ఎవరెవరికి చెక్ చేస్తారో ఎవరికైనా అడిగేసి ఒకసారి కనుక్కోండి అనేసి అన్నాను సార్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ లంజా కూతురు కొంచెం ఘోరంగా అదొక వేరే సార్ కొంచెం తిట్టేసి ఆ లంజా కూతురు ట్యాబ్లెట్స్ ఇవ్వలేదా అనుకొని నైట్ పట్ల ఆగేసి పక్కన కొట్టి ఒక్క తాపు తన్నగానే నేను వెంటనే మా సీడీ మీద పడిపోయాను సార్. అప్పుడు బాబు ఏడుచుకొని వాళ్ళ నాన్నగారిని పిలిస్తే మా ఆయన వచ్చేటప్పుడు మా ఆయనకు కూడా 4 ఒకసారి మీద పడితే కొట్టేశారు సార్.